వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం సెకండ్ బ్యాచ్ పోస్టర్ మేకింగ్ అనేది మనం నేర్చుకుంటున్నాం. సెకండ్ బ్యాచ్ నేర్చుకుంటున్నాం పోస్టర్ మేకింగ్. పోస్టర్ మేకింగ్ మనకి ఎందుకు అవసరం, నేను ఎందుకు ఒక్కొక్కరితో ఇంటరాక్షన్ అయ్యానంటే, ఇప్పుడు నాకు మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఏంటో నాకు తెలియాలి. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే విధంగా నా క్లాస్ అనేది మీకు ఉండాలనేది నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు నచ్చింది నాకు వచ్చింది నేర్పించుకుంటూ వెళ్ళాను అనుకోండి, అసలు మీకు కావాల్సింది నేను నేర్పించకపోయి ఉంటే మీకు పర్ఫెక్ట్ గా పోస్టర్ మేకింగ్ అనేది ప్రాబ్లం అవుతుంది. స్వరూప్ గారు జాగ్రత్తగా వినండి, మీరు డ్రైవింగ్ లోనే ఏమో ఉన్నారు కదా, కొంచెం వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టైం ప్రాక్టీస్ సెషన్ లో ఏదైనా ఉంటే క్లారిటీ తీసుకుందాం. ఆ, మనం ఏంటంటే ఒక పోస్టర్ ని మీరు డిజైన్ చేస్తున్నప్పుడు మీరు కాన్సెప్ట్ బేస్ లో పోస్టర్ అనేది ఉండాలి. వితౌట్ కాన్సెప్ట్ మీరు పోస్టర్ ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే అది పోస్టర్ పర్ఫెక్ట్ గా పోస్టర్ అనేది రాదు. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పోస్టర్ చేయాలని చేస్తారు, అంటే క్యాన్వాలోకి వెళ్తున్నారు, అక్కడ సంథింగ్ ఇన్బిల్ట్ లో ఆల్రెడీ కొన్ని మనకి ఏఐ టూల్స్ లాగా ఎట్లయితే ఉంటాయో యూజర్ యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉంటాయి, అవి తీసుకొని ఏదో చేయాలని చేస్తుంటారు కానీ పర్ఫెక్ట్ అది కూడా చేయలేరు. ఆల్రెడీ మనకి అక్కడ ఇంక్లూడింగ్ అక్కడ ఉంటాయి మనకి ఒక పోస్టర్ ఉంటది, అది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ సెలెక్ట్ చేసుకున్న పోస్టర్ ని మనం పర్ఫెక్ట్ గా కూడా చేసుకోలేకునే సందర్భం ఎదురవుతాం. ఎందుకంటే దానికి ఆప్షన్స్ దొరకపోవడం, ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో ఎలా మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలో తెలియకపోవటం, కొన్ని డిలీట్ అయితే మళ్ళీ బ్యాక్ తెచ్చుకోలేకపోవటం, ప్లస్ ఇంకోటి ఏదైనా ఇన్సెట్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని కరెక్షన్ చేసుకోలేకపోవటం. ఎందుకంటే ఒక ఫోటోని ఇన్సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే హెడ్ కట్ అవుతుంది, లేదా సైడ్కి పోతుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ అంటే ఏం చేయాలో తెలియక అలా వదిలేస్తుంటారు. ప్లస్ ఒక టెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ టెస్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే జస్ట్ ఏదో తీసుకోవాలో తెలియదు, ఆ ఆ టెక్స్ట్ అనేది ఏదో ఇచ్చేస్తారు సంథింగ్. అది టెక్స్ట్ అక్కడ మనకేంటంటే ఎగ్జాక్ట్లీ ఒక టెస్ట్ ని తీసుకున్నప్పుడు ఏంటంటే దానికి ఆ, ఒక లైన్ లో రావాలి, ఎగ్జాక్ట్ లైన్ లో మనం తీసుకున్న ఫార్మెట్, ఏదైతే టూల్ ఉంటుందో టెక్స్ట్ టూల్ అది షార్ట్ గా ఉండటం వలన, లేకపోతే ఇంకేదన్నా అక్కడ మనం తీసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లం వల్ల ఆ పేరు కిందకి మీదకి అవుతుంటది, అది అది ప్రాపర్ గా రాదనమాట. ప్లస్ ఇంకొకటి, ఒక పోస్టర్ ని డిజైన్ చేసేటప్పుడు ఒక ఫార్మేట్ అనేది మనం పెట్టుకోవాలి. నిన్న ఆల్రెడీ మీకు మేడం మీకు చెప్పుంటది, మీకు ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి. ఆ ఫార్మేట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు నిన్న జస్ట్ మీకు పిక్స్ కొన్ని చూపించుండొచ్చు మేడం మీకు డెమో క్లాస్ లో. ఓకే. ఒకటి ఏంటంటే పర్టికులర్ చెప్పాలంటే పోస్టర్ మేకింగ్ కి పోస్టర్ కి కావాల్సిన దానికి ఏంటంటే ఆ మామూలుగా అసలు ఫార్మేట్ అనేది ఉండదండి. దీనికి మనకి ప్రతిదానికి ఒక ఫార్ములాను, ఫార్మేట్ అను, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి మనం కొన్ని వర్క్స్ మనం తీసుకున్నప్పుడు ఒక ఫార్మేట్ అనేది రాసుకోవడం సంథింగ్ ఉంటాయి. కానీ ఒక పోస్ట్ కి ఫార్మేట్ అనేది పర్టికులర్ గా ఇదే ఉండాలని లేదు. కాకపోతే మనం ఏదైతే తీసుకుంటామో అదే ఫార్మేట్. ఆ ఫార్మేట్ ని మనం పర్ఫెక్ట్ గా మనం ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ముందే మనకు తెలిసి ఉండాలి, ఒక కాన్సెప్ట్ బేస్ లో మనం వెళ్తున్నామంటే ఏమేమి కావాలి, ఏమి అందులో మనం ఎంటర్ చేయాలి అనేది ఫస్ట్ తెలిసి ఉండాలి. ఈ రోజు నేను చెప్పేది ఓన్లీ బేసిక్ మాత్రమే. నేను ఓన్లీ బేసిక్ మాత్రమే చెప్తాను. ఎందుకు అని అంటే బేసిక్ ఎందుకు చెప్పాలంటే ఈ బేసిక్ లో ఉన్న అన్ని టోటల్ మీకు అన్ని ఎలిమెంట్స్ ఏంటి అంటే టూల్స్, బేసిక్ లెవెల్లో మీకు కొన్ని టూల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ టూల్స్ మీకు తెలిసి ఉంటే ఓకే, మీరు 100% మంచి పోస్టర్ అయితే మీరు వచ్చిన దాంట్లో మంచి పోస్టర్ మీరు చేసుకోగలరు. కానీ మీరు ఒక పోస్టర్కి ఏంటంటే అక్కడ మీరు ఏదైతే తీసుకుంటున్నారో కాపీ పేస్ట్ చేయొచ్చు, కొత్తగా తీసుకోవచ్చు, గెయిన్ చేయొచ్చు. కానీ మీరు తీసుకున్న పోస్టర్ని క్రియేటివ్గా థింక్ చేయండి. మీ థింకింగ్ లెవెల్స్ ని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో క్రియేట్ చేసేయండి. అంటే మీరు ఏదైతే మైండ్ లో పెట్టుకుంటున్నారో ఆ క్లాసు
కానీ ఆ సెషన్ ఇంక వేరే సెషన్ కానీ ఇంకేదైనా సరే ఏవైనా సరే మీ నాలెడ్జ్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో మీరు పోస్టర్ చేయాలనుకుంటున్నప్పుడు మీ ఆల్రెడీ ఒక పోస్టర్ ని మీరు ఆల్రెడీ మీ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి ఎలా కావాలనుకుంటున్నాను. సరే ఎగ్జాంపుల్ గా ఒక వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. వెడ్డింగ్ కార్డులు ఏమేమి ఉంటాయి అనేది మనకి మినిమం అయితే తెలిసి ఉండాలి. లేదు విజిటింగ్ కార్డు తీసుకుంటారు, విజిటింగ్ కార్డులో ఏమి ఉండాలి, ఇవన్నీ మనకి తెలుసున్న తర్వాతనే మనం ఏదైనా పోస్టర్ మీదకి వెళ్ళి చేయగలం. అక్కడ మన మైండ్ లో థింక్ చేసింది వేరు, ఓకే, దాన్ని పేపర్ మీద పెట్టేది వేరే ఉంటాం. మనం థింక్ చేస్తాం, పేపర్ మీద పెట్టకపోతే మనం డిజైన్ చేసేటప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ అనేది ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎలిమెంట్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, ఏదైనా సరే అది మీకు మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే? అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ప్రీ వర్క్ అయితే చేయాల్సి. ఓకే? దీంతో పాటు మీరు ఏదైతే ఒక పోస్టర్ ని నేను ఎలా చెప్పాలనుకుంటున్నానో దాని విధంగా మీరు ఒక పోస్టర్ ని క్రియేట్ చేసుకున్నట్లయితే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. నేను చెప్పింది ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పేది 10% మాత్రమే మీకు ఉంటుంది. క్లాసు 10% మాత్రమే ఉంటుంది, 90% అంతా మీ ఎఫర్ట్ దాని మీద పెట్టాలా విత్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీకు పోస్టర్ అనేది పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఫస్ట్ నేను ఇదే ఒక సెషన్ ని నాకు టైం ఉంటే నేను డెస్క్టాప్ లో కూడా నెక్స్ట్ చెప్తాను. టైం మనకి ఎగ్జాక్ట్లీ టైం మీకు 6:30 వరకు, సిక్స్ సిక్స్ స్టార్ట్ అయింది కదా, 6 నుంచి మనకి ఓన్లీ 7:30 వరకు నేను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఒక యాక్చువల్ అంటే 1 అవర్ సెషన్ కాకపోతే మనం ఏంటంటే 1.5 అవర్ పెట్టుకుంటాం. ఓకే, మీరందరూ కోఆపరేట్ చేస్తే నేను ఓన్లీ ఈ రోజు టూల్స్ మాత్రమే చెప్తాను. ఆ టూల్స్ ఎలా ఉన్నాయి అనేది అందరూ అబ్జర్వ్ చేయండి. వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకేమన్నా నేను కొత్తగా యాడ్ చేస్తున్నానా, ఏదైనా మిస్ అయ్యానా నాకు చెప్పండి. ఓకేనా? అంటే నేను ఒక్కటి నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకేనా? ఇంకా తెలియంది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మీ దగ్గర నుంచి కూడా నేను తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే నాకు తెలియదు అనేది కాదు, కొత్తగా ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను మార్నింగ్ ఈ రోజు యుఎస్ క్లాస్ అటెండ్ అయినప్పుడు నేను ఇవాళ కొత్త విషయాన్ని నేనంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక నిత్య విద్యార్థి లాగానే ఉంటాను. కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను. మీరు కూడా నాకు ఒక గురువుగానే నేను భావిస్తూ ఉంటాను ఈ విషయంలో, నేర్చుకునే విషయంలో. ఓకే? ఏదైనా ఉంటే నాకు అప్డేట్ చేయండి, మీరు కూడా అప్డేట్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీరు గ్రూప్ లో ఉన్నారు కదా, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరినొకరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఇది చేయండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీకు ఏదైనా ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎక్కడ వచ్చింది అవసరమైతే ఒక వాయిస్ పెట్టండి, మీకు గ్రూప్ లో ఉన్న వారికి ఏదన్నా ఏమైనా సజెషన్ చేయగలరు. ఓకేనా? ఇది మాత్రం కమ్యూనికేట్ చేసుకోకపోతే మీరు నేర్చుకోవాలనుకుంటుంది అక్కడే ఉండిపోతుంది. మీరు నేర్చుకోలేరు, ఒకరిని అడగలేరు, మొహమాటం అనేది పడొద్దు. మీరు చెప్పాలనుకుంది చెప్పేసేయండి, అడగాలనుకుంది అడిగేసేయండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకొకటి, మీరు ఇక్కడ 499 రూపీస్ పే చేస్తారు. ఓకే, 499 రూపీస్ పే చేసినప్పుడు మీకు న్యాయం జరిగిందా లేదా అన్నది ఒకటి చూడాలి. ఎందుకని అంటున్నా అంటే నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బులు మీవి, నాయి కావు, మీ కష్టార్జితం. ఆ కష్టార్జితం మీకు న్యాయం చేసే విధంగా ఉందా లేదా, జరిగిందా లేదా, మీరు అంత కష్టాన్ని నేర్చుకున్నారా లేదా, అది చూడండి. ఏంటంటే నాకు అక్కడే సాటిస్ఫై ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నేను నా మీరు అమౌంట్ ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఓకే, నేను ఇవాళ ఏదో మమ్మ అనిపించాను అనుకోండి, నేను సాటిస్ఫై అవ్వలేను, అది నా పాలసీ. అది అంటే మీరు బాగా నేర్చుకోవాలనేది నా తాపత్రయం. బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి, మన క్లాసులు ఇక్కడ జరుగుతుంటాయి, నెక్స్ట్ ఇట్లానే జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న క్లాస్ లో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా మిస్ అయినా సరే, నేర్చుకోలేకపోయినా సరే, నెక్స్ట్ క్యాన్వా క్లాసులు జరుగుతున్నప్పుడు కూడా అందులో
కొత్త క్లాస్ లింక్ కూడా మీకు పాత గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చి మళ్ళీ ఓకేనా, మళ్ళీ మీ దగ్గర ఎటువంటి ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మా అయితే వీలైతే ఏమన్నా నాకు సపోర్ట్ చేసి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే తీసుకొచ్చి మాకు పరిచయం చేయండి. ఓకేనా, మీరు ఒకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు, ఆ, మీరు కూడా ఒకరికి నేర్పించిన వాళ్ళు అవుతారు, మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే సేవాభావం గల మైండ్ సెట్ నాది. నేను హెల్పింగ్ నేచర్ అనేది కొంచెం నాకు వంటబట్టి ఉంటుంది. మాక్సిమం హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. నేను కూడా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, ఏఆర్డిఓ అనేది. ఏఆర్డిఓ అంటే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్. అక్కడ మా మా ఫౌండేషన్ లో 400 మెంబర్ రేర్ డిసీజెస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు వరల్డ్ లో మెడిసిన్ అనేది లేదు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా మేము క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాం. మన ఈవినింగ్ అంటే వాళ్ళ స్కూల్స్ కూడా వెళ్ళరు అనమాట. వాళ్ళ స్కూల్ కూడా వెళ్ళరు అనమాట. అలాంటి పిల్లలకి మేమేంటంటే ఈవినింగ్ కొన్ని సిలబసెస్ వాళ్ళకి ఆ ప్లాన్ చేసుకొని వాళ్ళ నేర్పించడం జరుగుతుంది అనమాట. అలా నేర్పించిన వాళ్ళలో ఇక్కడ శ్రీదేవి మేడం అండ్ రేఖా మేడం మన సెషన్లో ప్రజెంట్ ఉన్నారు. అండ్ తులసి మేడం, వీళ్ళు కూడా ఏంటంటే క్లాసులు చెప్తూనే ఉంటారు. ఇన్ కేస్ మీరు ఏదైనా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీ దగ్గర ఉంది అని అనుకుంటే వచ్చి మా పిల్లలు కూడా మీరు క్లాసెస్ చెప్పొచ్చు. ఓకే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్, మీలో ఉన్న స్కిల్ ని బయట తీసే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ స్కిల్ ని బయట తీసుకొచ్చినట్టయితే ఒకరికి హెల్ప్ అవుతుంది అనమాట. మీ దగ్గరే పెట్టుకుంటే మీ స్కిల్ ని అది మీరు చేయాలనుకుంటారు, చేయలేకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు సెషన్లకు వెళ్ళే ముందు ఫస్ట్ ఇంత ముందు క్యాన్వాన్ యూజ్ చేశారా ఎవరైనా? అంటే నేర్చుకుందాం అనుకున్న వేరు, యూజ్ చేయటం వేరు. క్యాన్వా ఎవరైనా యూజ్ చేశారు కొత్తగా వచ్చిన వాళ్ళు? నేను యూజ్ చేయలేదు. యూజ్ చేయలేడు. మ్మ్. మీకు ఏదైనా పిల్లల వాయిస్ వినిపిస్తుందండి బయట నుంచి, ఏమైనా నా వైపు నుంచి? నో నో నో, ఏమి ఎవ్రీథింగ్ స్మూత్ గా ఉంది. రావట్లేదా? లేదు లేదు. నేను ఇప్పుడు మొబైల్లో మీకు ఎలా ఉంటుంది అనేది నేర్పించడం జరుగుతుంది. జస్ట్ మీరు ఏమైనా మొబైల్లో ఉండి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే కాన్సన్ట్రేట్ ఇక్కడ పెట్టండి. ఫస్ట్ మొబైల్లో యాప్లకు మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్పాలనుకుంది మీరు వినలేరు, ఓన్లీ వాళ్ళ టూల్స్ మాత్రం. ఓకేనా, దీని తర్వాత మీకు ప్రాక్టీస్ సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ ప్రాక్టీస్ సెషన్ లో మీరు వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, అంటే జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ సెషన్ లో వచ్చి ప్రాక్టీస్ చేయటం కాదు, అది ఒక్కడ కూడా మీకు కండిషన్స్ అప్లై చేస్తున్నా. జస్ట్ మీకు ఒక ½ అవర్ టైం ఇస్తాం డే బై డే. ఒక టైంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చిందో మాకు చెప్తే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఓకేనా, ప్రాక్టీస్ అంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయటం, నేను ప్రాక్టీస్ చేయమన్నాను కదా 90% అని చెప్పేసి 90% ప్రాక్టీస్ అనేది క్లాస్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయడం కాదు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ నోట్ చేసుకోండి, రాసుకోండి. ఒక బుక్ అయితే పెట్టుకోండి, మీకు ఏదైనా ఉంటే అవసరం అయితే పాసిబిలిటీ అయితే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు వేరే క్లాస్ కూడా మీకు ఆ బుక్ లో కొన్ని చాప్టర్స్ రాసుకునే అవకాశం కూడా ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఆ పాయింట్స్ డే 1 డే 2 డే 3 అట్లా రాసుకోండి. ఎక్కడ ఏదైతే మీ డౌట్ వచ్చిందో ఆ డౌట్ కూడా మీరు నోట్ చేసుకోండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీ అందరూ క్యాన్వా అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. క్యాన్వా Yes, అనేది sir. CANVA. క్యాన్వా అని ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డెస్క్ నాకు మొబైల్ స్క్రీన్ మీద.
మీకు క్యాన్వా అనేది ఇక్కడ ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఓకేనా, నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడ ఈ పేజ్ అనేది ఇలా మనకు ఓపెన్ అవుతుంది అనమాట క్యాన్వాలో. ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ డాక్స్ అని వచ్చింది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డాక్స్. డాక్స్ అని, ఓకే, మొబైల్ వీడియోస్ కానీ, మొబైల్ వీడియోస్కి ఇలా వస్తుంటుంది. ప్లస్ ప్లస్ ఇలా ప్రెజెంటేషన్, మన దీంట్లో పీపీటీ కూడా మనం పీపీటీ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పైన పీపీటీ అని ఉంది చూడండి, ఇక్కడ పీపీటీ. ఈ పీపీటీ అనేది దీనిలోంచి పీపీటీ చేసుకోవచ్చు అనమాట. అలానే రెజ్యూమ్, మీరు ఏదన్నా రెజ్యూమ్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు, ఆ రెజ్యూమ్ కూడా మనకి ఇక్కడ ఆ, ఆ, ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ ఉంది చూడండి, రెజ్యూమ్. రెజ్యూమ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలానే డాక్యుమెంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, ఓకేనా, యువర్ స్టోరీ, మీద ఏదైనా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీని ఎలా అనేది. ప్లస్ పోస్టర్, ఇప్పుడు మనం చేయబోయేది పోస్టర్. పోస్టర్ సంబంధించినవి నేను సైజెస్ అనేవి ఉంటాయి అవి. లోగోస్, మన బ్రాండ్ లోగో, మనకంటే ఒక లోగో అనేది ఉండాలి. మనం ఏదో బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం కూడా ఒక ప్రొడక్ట్ లాగా మనం తయారు. అట్లనే ప్లేయర్స్. ప్లేయర్స్ అంటే ఒక పోస్టర్ లో ఒక ఒక మనకి చూస్తుంటాం, స్కూల్ పాంప్లెట్స్ అలాంటివి మనకు వస్తూ ఉంటాయి కదా. ఒక పోస్టర్ లో 2 పేజెస్ ఉంటాయి, 4 పేజెస్ ఉంటాయి. అంటే యాక్చువల్లీ A4 పేజ్ ఇలా ఉందంటే దీన్ని ఫోల్డ్ చేసినట్టు ఇట్లా ఉంటాయి, రెండు ఉంటాయి. అట్లా ఇట్లా వచ్చే ప్లేయర్స్ అంటారు అన్నమాట. ఇట్లా రెండు వస్తుంటాయి, ఇట్లా వచ్చే రెండు వచ్చేవి ప్లేయర్స్ అంటారు. ఆ ప్లేయర్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఇట్లా మన ఫోన్ లో ఉన్న వాల్ పేపర్స్, ఇంకా డిఫరెంట్ ఇక్కడ పైన మనకి ఇస్తారు అనమాట. బ్రోచర్స్ అని, ఇన్విటేషన్ అని, వీడియో అని. దీంట్లో వీడియో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్ గా మనం కొన్నిటికి మాత్రమే, జస్ట్ ఒక బేసిక్ లెవెల్లో ఒక వీడియో ప్లే చేయాలంటే మాత్రమే అవుతుంది. ఓకే, దీంట్లో మన వీడియో ఎడిటింగ్ చేస్తాం చూసినా అన్ని ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. జస్ట్ ఒక ఇంట్రోని ఎలా చేయొచ్చు, అలాంటివి మాత్రం ఇందులో చేయొచ్చు. ప్లస్ ఈరోజు టూల్స్ లో ఇవి మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కోలాగా వస్తుంటుంది కదా. జస్ట్ నేను ఇప్పుడు ఒక పోస్టర్ తీసుకుంటాను మీకు. ఓకే, నేను ఇక్కడ పైన మన సెర్చ్ బార్ కనిపిస్తుంది చూడండి, అర్థమైందా? పైన అంటే సెర్చ్ బార్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంది చూడండి పైన. ఇక్కడ ఈ సెర్చ్ బార్ లో నేను జస్ట్ పోస్టర్ అని క్లిక్ చేస్తాను. పోస్టర్ పోస్టర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని పోస్టర్స్ అనేవి రావటం జరుగుతుంది చూడండి. ఇన్బిల్ట్ పోస్టర్స్ అక్కడ 1,11,332 టెంప్లెట్స్ ఉన్నాయి. 1,11,332 ఒక పోస్టర్ అని క్లిక్ చేస్తే మనకు వచ్చిన టెంప్లెట్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ పోస్టర్స్ అన్నమాట. దీంట్లో 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 ఎక్కువ మన అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్, క్లాస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, దీంట్లో ఎక్కువ నేనైతే మాక్సిమం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తాను. మాక్సిమం పోస్టర్ అంటే ఫ్రీ వెర్షన్ అనేది యూజ్ చేస్తాను.
రీసెంట్ గా ఇందాక తులసి మ్యామ్ మీకు చెప్పింది డిజైనర్ టాక్ లో ఒక ఏవి అనేది వస్తుంది కదా, అది రామ్ సారే చేస్తున్నారు అని అన్నారు కదా. జస్ట్ నాకేంటంటే నాకు ఇంపాక్ట్ లో ఒక సార్ దగ్గర ప్రో వెర్షన్ ఉంది. ఆ వెర్షన్ ని నాకు తను ఇచ్చారనమాట. ఎప్పుడన్నా నాకు యూజ్ అయితే ఆ డిజైనర్ టాక్ ఏవి కోసం అని నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాను. మామూలుగా అయితే నేను ప్రో వెర్షన్ జోలికి నేను వెళ్ళను. నాకు ప్రో వెర్షన్ కూడా అవసరం లేదు. మనం చేసే డిజైన్స్ కి ప్రో వెర్షన్ అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రొవర్షన్ లో కొంచెం అడ్వాన్స్డ్ గా కొన్ని మనకు కావాల్సిన అట్రాక్షన్ చేసినవి ఏమైనా ఉంటే కనిపిస్తాయి అని కొంచెం అనిపిస్తుంటది. ఓకే, ఇక్కడ ప్రొవర్షన్ అంటే ఎలా ఉంటదంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రో అని రాస్తుంది చూడండి, ఇక్కడ ప్రో అని రాస్తుంది చూడండి. ఇక్కడ ఇలా ప్రో అన్నది ఇప్పుడు మనం క్లిక్ చేస్తే అమౌంట్ అడుగుతుంది. అదే ఆ ప్రొవర్షన్ కాకుండా ఇక్కడ ప్రో అని లేకుండా ఉందో చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ప్రో అని లేకుండా ఉంది చూడండి. ఇలాంటివి మనం తీసుకున్నట్లయితే మనకి మంచి డిజైన్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా బ్లూ అండ్ ఆరెంజ్ అని ఒకటి ఉంది కదా, ఇది. కానీ ఇక ఇంకోటి బ్లాక్ అండ్ ఎల్లో అని ఉంది. ప్లస్ ఇక్కడ బ్లూ అండ్ ఇలా ఉన్నాయి చూడండి. కింద మనకు కనిపిస్తుంది కదా, కొన్ని ఇన్బిల్ట్ కనిపిస్తుంది కదా, ఇలాంటి పోస్టర్స్. ఇవి తీసుకున్నట్లయితే దీంట్లో నుంచి కూడా ఒక పోస్టర్ మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే, మీరు కొత్తగా ఎవరైతే పోస్టర్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టూల్స్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఆ టూల్స్ ప్రాక్టీస్ కి ఏంటంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ టెంప్లెట్స్ తీసుకొని ట్రై చేయండి. ఫస్ట్ ఆ ఇన్బిల్ట్ టెంప్లెట్స్ తీసుకొని మాత్రమే ప్రయత్నం చేయండి మీరు. ఆ ఏదో అక్కడ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఏదో కన్ఫ్యూజన్ లో మాత్రం చేయకండి. జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఉన్న చూడండి, డిజిటల్ మార్కెట్ ఏజెన్సీ అని ఉంది కదా పోస్టర్. జస్ట్ ఈ పోస్టర్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరేం పెడతారు, జస్ట్ రియల్ ఎస్టేట్. ఇందాక రియల్ ఎస్టేట్ చేద్దామని అనుకుంటున్నా అన్నారు కదా, రియల్ రియల్ ఎస్టేట్ అని ఇక్కడ చూడండి. మీకు చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ మీకు నేను రియల్ ఎస్టేట్ అని టైప్ చేయగానే కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, నాకు స్ట్రైట్ గా రావాలి. ఓకేనా, స్ట్రైట్ గా రావాలి. దీనప్పుడు నేను టైప్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ పైన మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఒకటి ఇక్కడ ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ టూ ఆప్షన్స్ ఏంటంటే, మనం ఇన్ కేస్ ఏదన్నా బై మిస్టేక్ జరిగింది మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు. అండ్ అనమాట, ఇది రీ అండ్ అండ్ ఇది అండ్ ఫస్ట్ది అండ్. ఓకేనా, నేను ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేశాను, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను. ఇందాక మనం టైప్ చేసే ముందు ఇక్కడ డిజిటల్ అని ఉంది కదా, వన్ లైన్ లో, వన్ లైన్ డిజిటల్ అని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి నేను టైప్ చేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అని కొట్టినప్పుడు కిందకి వెళ్ళిపోయింది చూడండి. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒకటి, ఎవరు వాడు? ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు టూ డాట్స్ ఉన్నాయి. టూ డాట్స్ మధ్యలో ఒకటి స్టాండింగ్ లైన్ ఉంది కదా. టూ డాట్స్ మధ్యలో ఒక స్టాండింగ్ లైన్. ఆ స్టాండింగ్ లైన్ ని మనం జస్ట్ డ్రాగ్ చేస్తే రైట్ సైడ్ గా డ్రాగ్ చేస్తే ఇలా డ్రాగ్ అవుతుంది. నేను అక్కడ మీకు డాట్ లాగా కనిపిస్తుంది చూడండి, పెద్దగా సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, అంటే నేను పట్టుకున్నానని అర్థం. దాన్ని ఇట్లా క్లిక్ చేసినట్లయితే మీకు డ్రాగ్ చేస్తే అలా ముందుకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ అని ఉంది కదా, ఫస్ట్ మీరు టైప్ చేసే ముందు లెటర్ బోల్డ్ గా ఉంది. ఇక్కడ వచ్చేసిన తర్వాత లెటర్ సింగిల్ లెటర్ తిన్నగా అయిపోయింది. ఎందుకు అయి ఉంటది తెలుసా? ఓకే, అప్పుడు మనం ఏంటంటే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసి మనం ఫ్రెష్ గా టైప్ చేయటం వల్ల ఆ బోల్డ్ అనేది పోయింది. ఆ బోల్డ్ పోయినప్పుడు మళ్ళీ బోల్డ్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఫార్మేట్ లోకి వెళ్ళేసి బోల్డ్ అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా
మళ్ళీ ఒక ట్రాక్ చేసుకుంటే మళ్ళీ బోల్డ్ గా వచ్చేస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ. మీరు రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నారు. పైన ఒక లోగో పెట్టారు చూడండి వాళ్ళు, ఇన్బిల్డ్ మనకు టెంప్లెట్స్ లో. ఆ లోగోలో భాస్కర్ రావు అని పెడతారా, భాస్కర్ అని పెడతారా? దాన్ని మళ్ళీ నేను ఎరేజ్ చేస్తున్నాను. భాస్కర్ అని పెట్టా. భాస్కర్ రియల్ ఎస్టేట్ సంథింగ్ ఏదో ఒకటి, ఓకేనా? రియల్ ఎస్టేట్, రియల్ ఫ్యాక్టరీ, సంథింగ్ ఏదో ఇండస్ట్రీ అనో, భాస్కర్ ఇండస్ట్రీ అనో, మీకు నచ్చినట్టు ఏదో ఒకటి అక్కడ మీకు లోగో లాగా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా లోగో ఉంది అనుకోండి, లోగో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది మళ్ళీ తర్వాత చూపిస్తాను. జస్ట్ ఇలా ఒక ఫార్మేట్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇక్కడ ఫోటో ఉంటది. ఫొటోస్ చూడండి, ఇది ఫోటో ఇన్సర్ట్ చేసింది. నేను డబుల్ ట్యాప్ ఇచ్చాను. డబుల్ ట్యాప్ ఇచ్చేసరికి మీకు ఫుల్ ఫోటో కనిపిస్తుంది చూడండి. అక్కడ ఫుల్ ఫోటో కనిపిస్తుంది. సైడ్ కి వచ్చేసరికి ఫోటో కనిపించట్లేదు. ఓన్లీ అక్కడ ఇన్సెట్ అయ్యి కార్నర్ షేప్ లో ఉన్న, రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఇమేజ్ అనేది ఒకటి ఇన్సెట్ అయ్యి కనిపిస్తుంది మనకి కదా. ఇక్కడ ఇలాంటి టైంలో ఏంటంటే, మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏదైనా ఫోటోని అప్లోడ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ డ్రాగ్ చేస్తే అక్కడ ఇన్సెట్ అయిపోతుంది. అది ఎలా అవుతుందో కూడా చూద్దాం, ఓకేనా? దాని తర్వాత కింద మీరు ఫోన్ నెంబర్ టైప్ చేయండి. మీ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయి? 96187703. జస్ట్ ఇక్కడ వెబ్సైట్ ఉంది అనుకో, వెబ్సైట్, మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇట్లా టైప్ చేసుకోండి. ఇంకా మీ సర్వీస్ గురించి ఏమైనా ఇక్కడ కంటెంట్ రాయాలనుకుంటే జస్ట్ స్టార్ట్ గా సింగిల్ మెసేజ్ అనేది ఏమైనా ఉంటే మెసేజ్ అనేది ఇక్కడ ఇవ్వండి, ఓకేనా? ఒక పోస్టర్ అనేది మీకు వల్ల రెడీ అవుతుంది. ఇదేంటంటే జస్ట్ మీకు ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, జస్ట్ ఒక టెంప్లెట్ ని ఎలా తీసుకోవాలనేది మాత్రం చెప్పానండి, ఓకేనా? టూల్స్ ఏవి కూడా ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల. జస్ట్ చిన్న చిన్న టిప్స్ లాంటి టూల్స్ మాత్రం చెప్పాను మీకు. ఓకే, అర్థమైందా? ఓకే, మ్యాక్సిమం ఏదైనా ఉంటే కెమెరా ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కెమెరా ఆఫ్ చేసుకుంటే నేను సెషన్ చెప్పలేను, నాకు రాదనమాట. నేను ఏదో గోళ్ళకో చెవులకో లేకపోతే సంథింగ్ వేరుకో చెప్తున్నానా అనిపిస్తుంది అనమాట. నాకు కెమెరా ఆన్ లో ఉంటే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, చాలా ఎనర్జీగా ఉంటుంది. మాక్సిమం కెమెరా ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి, అది నా కోసం. మీకు మంచిగా నేర్చుకోవాలి అని అనుకుంటే కెమెరాస్ ఆన్ చేయండి. లేదు నాకు డబ్బులు చాలా ఉన్నాయి సార్, నా పోయిన డబ్బులు నాకు పెద్ద 400 నాకు పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే కెమెరాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేను కూడా ఏంటంటే జస్ట్ సింపుల్ గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, ఇది జస్ట్ ఇది ఒక టెంప్లెట్ అనేది ఎలా తీసుకోవచ్చు అని మాత్రం ఒక టూల్ అనేది చూపించడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ టూల్ ఇక్కడ నేను దీన్ని తీసేస్తున్నాను. ఇంక ప్లస్ సారీ, ఇంకొకటి చిన్నది యాడ్ చేస్తున్నాను ఇక్కడ దీనికి. జస్ట్ ఇలా మీరు ఒకటి టెంప్లెట్ అనేది తయారు చేసుకున్న తర్వాత పైన యారో మార్క్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ యారో మార్క్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ యారో మార్క్ ద్వారాగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దాన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అన్న ఆప్షన్ వచ్చి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రింట్ పోస్టర్ అని అవుతుంది, రెడీ అయిపోయింది. అది నేను తీసుకున్నది ఫ్రమ్ 450 రూపీస్ అని ఉంది. అంటే ఐ థింక్ ఇది ప్రో వెర్షన్ నేను తీసుకోవడం జరిగింది, ఓకేనా? ఇక్కడ నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నా. మోర్ ప్రింట్ ఆప్షన్స్ అని ఉంది, డౌన్లోడ్ అని ఉంది, షేర్ లింక్ జీమెయిల్ అని ఉంది. నేను డౌన్లోడ్ అని క్లిక్ చేస్తున్నా. డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అని ఇస్తున్నా. ఇక్కడ పిఎన్జి అని ఉంది చూడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రో వెర్షన్, ఇన్ కేస్ ప్రో వెర్షన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే
పిఎన్జి అనే ఫార్మెట్ చాలా దీన్ని గుర్తుపెట్టుకోండి. పిఎన్జి అనే ఫార్మెట్ అనేది ఉండకూడదు. జేపీజీ అనేది మాత్రం ఉండాలి. జేపీజీ. ఇన్ కేసు పిఎన్జి అంటే ఏంటంటే, ఇప్పుడు నేను నా ఫోటో ఉంది, నా బ్యాక్గ్రౌండ్ లో ఏదో చెట్లు కానీ పుట్లు కానీ సంథింగ్ ఏదన్నా బయట రోడ్డు మీద ఉన్న కానీ దిగిన ఫోటో కానీ, ఇన్ కేసు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ యారో మార్క్ అవి కనిపిస్తుంది కదా, ఇట్లా ఉన్నది. ఇక మొత్తం ఎరేజ్ చేసేసి ప్లేన్ నేను ఒక్కనే వచ్చే విధంగా రావాలనుకోండి, అట్లా పిఎన్జి ఫార్మేట్ లో చేసేసుకోవచ్చు. ఓకే, కొన్ని అట్లా చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, జేపీజీ అని పెట్టుకోండి. ప్రో వెర్షన్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే, ప్రో వెర్షన్ యూజ్ చేయని వాళ్ళు పిఎన్జిలో డౌన్లోడ్ చేసినా కూడా మీకు జేపీజీలోనే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది మీ పోస్టర్ అనేది. ఇలా ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయిపోయింది పోస్టర్. అది మన పోస్టర్ అనేది గ్యాలరీలో సేవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియా క్రియేటివ్ అని ఉంది చూడండి. మీ అతన్ని ఈ డిజైన్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తి పేరు అనమాట. ఈ డిజైన్ మనం ఏదైతే టెంప్లెట్ తీసుకున్నామో టెంప్లెట్ తీసుకున్న వ్యక్తి పేరు ఇండియా క్రియేటివ్. అతన్ని మనం ఫాలో చేస్తే అతను చేసిన డిజైన్స్ కూడా ఇంకా మనకు వస్తాయి అన్నమాట. ఓకే, మన అవసరం ఉంటే చేసింది, లేకపోతే లేదు. ఇది అంత నీడ్ అయితే కాదు. ఇక్కడ ఒక పోస్టర్ అనేది రిలీజ్ ఇక్కడ అయిపోయింది కదా, సెండ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను టూల్స్, జస్ట్ ఒక టూల్ అయిపోయింది కదా, టెంప్లెట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చూపించాను కదా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి టూల్స్ లోకి వెళ్తున్నా. ఈ టూల్స్ లో చూడండి, హోమ్ అని ఉంది కింద. హోమ్ ఎక్కడుంది సార్ అంటారు కదా, ఇక్కడ హోమ్ అని ఉంది చూడండి, హోమ్. ఓకే, దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ ప్లస్ మార్క్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంది. ఓకే, తర్వాత టీమ్స్ అని ఉంది, ఇక్కడ చూడండి టీమ్స్. ఇక్కడ జస్ట్ నేను ప్లస్ అని ఉంది కదా, పర్పుల్ కలర్ లో వంగపూ కలర్ లో ప్లస్ మార్క్ అని ఉంది కదా, దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి, కస్టమ్ సైజ్ డాక్ మొబైల్ వీడియో ప్రెజెంటేషన్ 16:9 రెజ్యూమ్ డాక్యుమెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యువర్ స్టోరీ పోస్టర్ లోగో ఫ్లైయర్ ఫోన్ వాల్ పేపర్ ఇన్ఫోగ్రాఫిక్, ఇలా మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏ సైజ్ తీసుకోవాలో, మనం దేని పర్పస్ యూజ్ చేస్తున్నామో మనకు తెలిసి ఉంటే ఇక్కడ ఈ ఫార్మేట్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ పోస్టర్ చేయాలనుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పోస్టర్ క్లిక్ చేసి తయారు చేసుకోవచ్చు. అలానే మొబైల్ వీడియో అని ఉంది, మీరు మొబైల్ వీడియో కోసం అయితే అక్కడ ఒక రేషియో ఇచ్చాడు చూడండి, 1080 ఇంటూ 1920 పిక్సెల్స్. అది పిక్సెల్లో ఇస్తారు సైజ్, అది ఒక రేషియో అనమాట. 1080 అండ్ 1920 అనేది రేషియో, అది పిక్సెల్లో ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, ప్రజెంటేషన్ ఉంది 16:9 రేషియో, అది పిక్సెల్లో 1920 ఇంటూ 1080 పిక్సెల్లో అయితే. ఓకే, అట్లానే మనకి ఏంటంటే ఇక్కడ లోగోస్ సంథింగ్ అన్ని ఇచ్చాడు చూడండి, అవన్నీ కూడా లో ఇచ్చాడు, సెంటీమీటర్లో ఇచ్చారు. ఫస్ట్ మనకి ఏంటంటే మనం ఒక పోస్టర్ డిజైన్ చేస్తున్నామంటే ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటేనండి. మీరు పోస్టర్ ని ఇంచులో చేస్తున్నారా, లో చేస్తున్నారా, సెంటీమీటర్లో చేస్తున్నారా, ఒక క్లారిటీ కావాలి. మీరు ఇదే ప్రింటింగ్ చేయాలనుకుంటున్నారు, విజిటింగ్ కార్డు దీంట్లో లేదండి సార్. నేను 1 by 1 చెప్తాను, ఓకేనా. మీకు విజిటింగ్ కార్డు కూడా ఉంటుంది. జస్ట్ నేను 1 by 1 ఓన్లీ టూల్స్ మాత్రం చెప్తున్నాయి, టూల్స్ మాత్రమే. టూల్స్ తెలుసుకుంటే మీరు ఎటువంటి పోస్టర్ అని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంది మన 5 days ఉన్నాయి, 5 days లో మీకు మాక్సిమం నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇన్ కేసు మీరు నేర్చుకోకపోతే నాకు
మీరు తీసుకురండి, నేను ఇది నేర్చుకోలేదు సార్, ఇది నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పండి. లేదా రేపు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటుంది కూడా గ్రూప్ లో పెట్టండి. ఓకేనా? జస్ట్ దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఇక్కడ మీకు మనం సైజెస్ అనేది కనిపిస్తున్నాయి కదా. మనం ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేస్తున్నా, లేకపోతే 6x4 సైజు ఫొటోస్ కోసం చేస్తున్నా, ఒక సైజ్ అనేది ఉంటుంది. మనం పోస్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అంటే ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, దేనికి క్రియేట్ చేస్తున్నాం, ఎక్కడ పోస్ట్ చేయడానికి క్రియేట్ చేస్తున్నాం, ఏ పర్పస్ మీద తయారు చేస్తున్నాం, ఒక క్లారిటీ ఉండాలి. ఇన్ కేస్ మీరు ప్రింటింగ్కి వెళ్తున్నారు, ఒక పోస్టర్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, చూడండి ఒక స్కేల్ ఉంది ఇక్కడ, నేను స్కేల్ తీసుకున్నాను. ఈ స్కేల్ తీసుకొని సైజ్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక స్కేల్ తీసుకొని ఒక సైజ్ కావాలా, ఆ సైజు ఇది ఒక ప్రింటింగ్ కాపీ అండి, 6x4 సైజ్ ప్రింటింగ్ కాపీ. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక ప్రింటింగ్ కాపీ. ఈ కాపీ సైజ్ ఎంత ఉంది, దీని మీద నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా, ఇది ఎంత సైజ్ ఉంది, ఇది సైజ్ నేను చూస్తున్నట్లా చూడండి, ఇలా నేను చెక్ చేస్తున్నాను. సైజ్ తీసుకొని ఎంత ఉంది అంటే నాకు ఇంచెస్ లో ఉంది, 6 ఇంచెస్ ఉంది, 6 ఇంచెస్ ఉంది, 15 సెంటీమీటర్స్ ఉంది, అండ్ 4 ఇంచెస్ ఉంది. అంటే 6x4 ఇంచెస్. మీకు ఇక్కడ నేను చూపిస్తాను అది ఎలా తీసుకోవాలనేది. ఇక్కడ కస్టమ్ సైజ్ అని కనిపిస్తుంది కదా మనకి. ఫస్ట్ ఇక్కడ కస్టమ్ సైజ్ అని చూడండి, రెడ్ మార్క్ లో కస్టమ్ సైజ్ అనేది తీసుకోవాలి. కొత్తగా మనకి న్యూ అనేది క్రియేట్ అవుతుంది, కస్టమ్ సైజ్. ఇందాక మనం చూసుకున్నాం కదా, నేను ఫోటో కాపీ తీసుకున్నాను కదా, ఈ ఫోటో కాపీ తీసుకున్నది 6x4 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ ఇలా కస్టమ్ సైజ్ అనేది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు విడ్త్ హైట్ పిఎక్స్ అని ఉంది. మనం విడ్త్ హైట్ ఇచ్చే ముందు పిఎక్స్ అని ఉంది కదా, ఈ పిఎక్స్ ని క్లిక్ చేసినట్లయితే ఇంచ్, ఐఎన్ అంటే ఇంచ్ అన్నమాట, ఎంఎం అంటే మిల్లీమీటర్, సిఎం అంటే సెంటీమీటర్. ఈ ఇంచు, ఎంఎం, సెంటీమీటర్, సిఎం అని ఉంటది కింద. మనం తీసుకోవడం క్లారిటీ ఉండాలా, ఇంచ్ లో తీసుకుంటున్నాం. ఇంచ్ ఐఎన్ అని పెడుతున్నాను, ఐఎన్ అని పెట్టిన తర్వాతనే 6x4 అని ఇస్తున్నాను. 6 విడ్త్ ఇచ్చాను అంటే మనం చేసిన పోస్టర్ విడ్త్ లో 6 ఇంచెస్ ఉండాలా, హైట్ లో 6 ఇంచెస్ ఉండాలా, అది క్లారిటీ కావాలి. ఓకే, నేను విడ్త్ లో 6 తీసుకున్నాను, హైట్ లో 4 తీసుకుంటున్నాను. అంటే ఇది ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే హారిజెంటల్ గా వస్తుంది, నిలువుగా రాదు. ఓకే, ఇక్కడ క్రియేట్ న్యూ డిజైన్ అని క్లిక్ చేస్తున్నాను. ఒక న్యూ డిజైన్ అనేది అక్కడ బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆటోమేటిక్ గా మీకు క్యాన్వా వాడే మనకి ఆటోమేటిక్ గా కొన్ని టెంప్లెట్స్ చూపించడం జరుగుతుంది. ఈ టెంప్లెట్స్ నీకు ఏమైనా ఉపయోగపడతాయా అని ఇంటిస్తున్నాడు మనకి ముందే. ఇవేమైనా ఉపయోగపడుతుందా మీకు, ఉపయోగపడితే ఈ టెంప్లెట్స్ వాడుకోవచ్చు అని అంటున్నారు. మనం ఏంటంటే ఆ టెంప్లెట్స్ కోసం అయితే ముందే తీసుకునే వాళ్ళం కదా, కానీ ఇక్కడ మన టెంప్లెట్స్ తో అవసరం లేదు. ఇక్కడ నేను ప్లెయిన్ గా నేను చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనం టూల్స్ చెప్దాం అనుకున్నాం కదా ఈ రోజు, టూల్స్ కోసం నేను ప్లెయిన్ అది తీసుకున్నాను. అక్కడ ఒక బోర్డర్ కనిపిస్తుంది కదా ప్లెయిన్, ఆ ఏరియా మాత్రం 6x4 ఇంచెస్ లో ఉంది. ఓకే, ఇక్కడ
చూడండి, యాడ్ పేజ్ అని ఉంది కింద, అర్థమవుతుంది కదా. ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది, ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా. యాడ్ పేజ్ అంటే కొత్తగా ఇంకొక పేజ్ యాడ్ అవుతుంది. ఒక పేజ్ కాకుండా ఇంకొక పేజ్ ఉంటుంది అనమాట. ప్లస్ అని కింద చూపిస్తుంది కదా, అక్కడ ఒక డిజైన్ లో నెంబర్ ఆఫ్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 ఇట్లా ఏదైనా షెడ్యూల్ గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడే యాడ్ పేజ్ అని క్లిక్ చేస్తే ఇంకొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే డూప్లికేట్ అని క్లిక్ చేసామనుకోండి, ఆల్రెడీ డిజైన్ చేసిన డిజైన్ డూప్లికేట్ లో కాపీ పేస్ట్ అవుతుంది అనమాట. ఓన్లీ అక్కడ డేట్ మాత్రం మార్చుకోవచ్చు, పేరు అంటే పేరు చేంజ్ చేసుకోవచ్చు, సేమ్ కంటెంట్ ఉంటే కంటెంట్ అంతా అట్లా ఉంటుంది, మళ్ళీ రీడిజైన్ చేయని అవసరం లేదు. లేదనుకుంటే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. కలర్ అని ఉంది చూడండి, కలర్స్ 5 సెకండ్స్ వీడియోస్ లో కనుక వెళ్తే 5 సెకండ్స్ డ్యూరేషన్ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. అది అలానే లేయర్స్ అని ఉంది, లేయర్స్ అంటే మోర్ ఆప్షన్లోకి వెళ్తే కాపీ పేస్ట్ నోట్స్ అని ఉంది. ఓకే, జస్ట్ ఇలా ఫస్ట్ మనకి ఇట్లా కొన్ని మనం న్యూ అని తీసుకోగానే అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదే అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ నుంచే. ఇక్కడ ఫస్ట్ పర్పుల్ కలర్ లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ప్లస్ మార్క్ ఇక్కడ ఉంది కదా. ఈ ప్లస్ మార్క్ అనేది క్లిక్ చేస్తున్నా నేను. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిజైన్ అని చెప్పేసి డిజైన్ అని అంటే కొన్ని టెంప్లెట్స్ మనకి చూపిస్తాడు, ఏం టెంప్లెట్ కావాలి అని. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, అలా ఫస్ట్ ఒక కస్టమ్ సైజ్ తీసుకోకుండా ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, పర్పస్ ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కూడా ఇక్కడ ఒక సర్టిఫికెట్ లాగా వచ్చింది. డిజైన్ లో మనకి ఇన్బిల్ట్ సర్టిఫికెట్ లాగా ఇచ్చాడు. మీరు ఏదైనా ఫుడ్ గురించి చేద్దాం అనుకుంటున్నారు, ఈ టెంప్లెట్ ఫుడ్ గురించి చేస్తే ఎలా ఉంటది, పోస్టర్ లాగా ఉంటుందా, ఒక సర్టిఫికెట్ లాగా వస్తుంది. దాని ఫుడ్ గురించి తీసుకుంటే దీనికి ఏంటంటే పైన ఫుడ్ అని ఉంది చూడండి, బ్లూ, పింక్, స్ప్రింగ్ ఫుడ్, గ్రీన్, మార్చ్, పాలసీ, బర్త్డే, ఎరైజర్, మ్యూజిక్, బ్లాక్, స్కూల్, హిస్టరీ, రెడ్, ట్రావెల్, మెను, బిజినెస్ అని ఉంది కదా. ఇదేదన్నా క్లిక్ చేసినట్లయితే, ఫుడ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఫుడ్ పర్పస్ ఉన్నాయి మీకు వస్తాయి. ఇక్కడ మీరు ఏదైనా ఫుడ్ గురించి డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫుడ్ దేనికోసం అంటే రెస్టారెంట్ కోసం అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కేఫ్ అయితే కేఫ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా, కాఫీ అయితే కాఫీ, టీ స్టాల్ కాఫీ అయితే ఇట్లా కాఫీ లాగా వస్తుంది, జస్ట్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇది కాదు కావాల్సింది. ఓకేనా, ప్లెయిన్ గానే మనం ఇందాక తీసుకున్నాం కదా, ప్లెయిన్ గానే మనం అక్కడ ఏమేమి వాడచ్చు అనేది చూద్దాం. ఇవి ఇప్పుడు నేను చెప్పబోయే టూల్స్. ఎలిమెంట్స్ అని ఉంది చూడండి ఇక్కడ, ఎలిమెంట్స్ అని ఉంది చూడండి ఇక్కడ. ఈ ఎలిమెంట్స్ అనే ఏంటనే చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్ అనేది ఉంది, నేను ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాను. ఈ ఎలిమెంట్స్ లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి, రీసెంట్లీ యూజ్డ్. నేను ఇంత ముందు పోస్టర్ యూజ్ చేసినవి నాకు కనిపించినాయి అక్కడ. రీసెంట్లీ యూజ్డ్ అనేది ఇంతకుముందు నేను యూజ్ చేశాను, ఇవన్నీ ఈ టూల్స్ అన్ని యూజ్ చేశాను, నాకు ఇక్కడ షో చేస్తున్నాడు. ఓకే, కొన్ని షేప్స్ అని ఉంది చూడండి, షేప్స్ సి ఆల్. నేను సి ఆల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యాన్వాల్ ఇచ్చిన షేప్లు అన్నీ వచ్చినాయి. ఇవన్నీ షేప్స్ అన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి బాగా తెలుసుకోవాల్సింది మీవి అన్ని. ఈ షేప్స్ అనేవి ఇట్లా వస్తాయి అనమాట. తర్వాత గ్రాఫిక్ అని ఉంది, గ్రాఫిక్స్ సంబంధించినవి అక్కడ కొన్ని కనిపిస్తుంటాయి. అవి కూడా ఏముంటాయి చూద్దాం. ఇందులో గ్రాఫిక్స్ లో ఇక్కడ చూడండి, ఇలా వచ్చిన చూడండి, ఇలా అంటే మనం ఎమోజీస్ అలాంటివి ఉంటాయి కొన్ని, ఇమేజెస్ లాగా ఇలాంటి కొన్ని మనకి ఇక్కడ వచ్చి క్యాలెండర్ లాగా ఇలాంటివి కొన్ని. ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది, నోట్ చేసుకోండి.
ఇది ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది. ఈ ఫ్రేమ్ వచ్చేసి మీకు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రౌండ్ సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ షేప్ ఉంది, స్టార్ ఉంది, రౌండ్ సర్కిల్ ఉంది, ఆరో మార్క్ ఇట్లా ఉంది కదా. దీంట్లో స్కై కనిపిస్తుంది అండ్ ఒక ల్యాండ్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో. ఇలా ఉంది అని అంటే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఒకటి రౌండ్ సర్కిల్ క్లిక్ చేస్తున్నా, అది మన పోస్టర్ లో ఇక్కడ వచ్చేసింది. మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్న పోస్టర్ అక్కడికి వచ్చింది. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇలానే మళ్ళీ ఇంకా నేను అదే ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని మళ్ళీ ఇచ్చాడు. ఇక్కడ షేప్స్, ఈ షేప్ కూడా తీసుకున్నాను. ప్లస్ అలానే ఇక్కడ పైన షేప్స్ అని ఉంది కదా, షేప్స్ అనేది క్లిక్ చేస్తున్నా, ఇక్కడ ఒక గ్రీన్ కలర్ తో షేప్ వచ్చింది. ఓకే, ఇక్కడ దీనికి దానికి చూడండి, ఇది ఫ్రేమ్, ఇది నేను ఫస్ట్ తీసుకుంది ఫ్రేమ్, ఇది షేప్. అర్థమవుతుందా? క్లారిటీగా ఉంది కదా. నీ ఫస్ట్ తీసుకుంది ఫ్రేమ్, ఇప్పుడు తీసుకుంది షేప్. ఈ ఫ్రేమ్ లో ఇక్కడ క్లిక్ చేస్తే టెక్స్ట్ అని ఉంది చూడండి. టెక్స్ట్ అంటే మనం ఏదన్నా టెక్స్ట్ రాసుకోవచ్చు అనమాట. మనం ఒక టెక్స్ట్ ఏదైతే మన కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కొన్ని ఇన్బిల్ట్ స్టైల్స్ ఇచ్చాడు, ఫాంట్ స్టైల్స్. ఈ ఫాంట్ స్టైల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గ్యాలరీ అని ఉంది, మీ మొబైల్లో ఉన్న గ్యాలరీలోకి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ బ్రాండ్ అని ఉంది. బ్రాండ్ అని అంటే కొన్ని లోగోస్ సంథింగ్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అప్లోడ్స్ అని ఉంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే, మీ మొబైల్లో ఉన్న వాటికి కానీ ఆల్రెడీ మీరు యాప్లో అప్లోడ్ చేసుకున్నవి మీకు కూడా వస్తుంది. నేను అప్లోడ్ ఫైల్స్ ఇదన్నీ నేను ముందుగానే ఇంతకుముందు అప్లోడ్ చేసుకున్న ఇవన్నీ నేను ముందుగానే ఇవన్నీ అప్లోడ్ చేసుకున్నా. చూడండి, నేను యుఎస్ వాళ్ళకి కూడా పోస్టర్స్ చేస్తుంటాను. దానివల్ల యుఎస్కి సంబంధించిన నాటో అని ఉంది కదా, నాట్స్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, వాళ్ళ లోగోస్ అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. యుఎస్ అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. మన ఇంపాక్ట్ లోగో అప్లోడ్ చేసి పెట్టుకున్నాను. గూగుల్ పే, ఫోన్ పే సింబల్స్ కావాల్సిన అవి అప్లోడ్ చేసుకున్నాను. రిపబ్లిక్ డే పోస్టర్ కి కావాల్సిన అప్లోడ్ చేసుకున్నాను. ఫొటోస్, ఎవరైతే ఫొటోస్ కావాలనుకున్నా అవి, ఇలా ఇవన్నీ పిఎన్జి ఫార్మేట్ లో ఉన్నాయి కొన్ని. ఇవన్నీ అప్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేశాను. ఈ అప్లోడ్ ఫైల్స్ లో నేను ఫొటోస్ లోకి వెళ్తున్నా, నా మొబైల్లో ఉన్న ఫొటోస్ లోకి వెళ్తున్నా. ఇక్కడ ఫొటోస్ వచ్చాయి చూడండి, నేను ఇక్కడ ఒక ఫోటోని క్లిక్ చేశాను. ఓకే, అలానే ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను. ఇవన్నీ నా మొబైల్లో ఉన్న ఫొటోస్ అండి. నేను ఇక్కడ క్లిక్ చేసింది నా మొబైల్లో ఉన్న ఫొటోస్, వీటిని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను దీన్ని ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది చూడండి చివరి పైన, దీన్ని క్లిక్ చేస్తే నాకు సెలెక్టెడ్ ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. ఇక్కడ అప్లోడ్ అవుతున్నాయి చూడండి, ఫొటోస్ అప్లోడ్ అవుతున్నాయి. అక్కడ బ్లూ బ్లూ లైన్ వచ్చింది చూడండి, అది ఫుల్ఫిల్ అవుతేనే మీకు క్యాన్వాలో ఒక గ్యాలరీ అనేది ఉంటుంది, అప్లోడ్స్ లో కనిపిస్తుంది. అది మన అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఫోటో అనేది మళ్ళీ నాకు కావాల్సిన ఫ్రేమ్ లోకి వచ్చేసింది. ఓకేనా, ఈ ఫ్రేమ్ లోకి వచ్చింది. నేను ఇక్కడ పెట్టాను ఫోటోని సైజ్ తగ్గించి కార్నర్స్ టచ్ చేస్తే కిందికి పైకి కనుక
ఈ కార్నర్స్ ఉంది చూడండి, ఈ కార్నర్ క్లిక్ చేసినట్లయితే సైజ్ చిన్నది పెద్దది అవుతుంది అనమాట. ఇట్లా ఇది మనకు కావాలంటే సైడ్ పెట్టేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇక్కడ పైన ఇంకోటి ప్లస్ మార్క్ డిలీట్ అని ఉంది చూడండి. ప్లస్ క్లిక్ చేసినట్లయితే 2 ఫోటోలు అవుతుంది. అదే 2 ఫోటోలు అవుతుంది. ఓకేనా? మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫోటో అవుతుంది ప్లస్ క్లిక్ చేసినట్లయితే. ఓకేనా? ఇది ఇక్కడ నాకు ఒక ఫోటోనే కావాలి. ఓకేనా? డిలీట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ ఫోటో ఉన్న చూడండి, ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ చేస్తా. కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అది. ఓకే, పాతగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్ గా ఇంతేనా అనుకుంటారు, తెలిసిందే మాకు చెప్తున్నారు అనుకుంటారు. నేను తీసుకొచ్చి ఇక్కడ ఫ్రేమ్ లో ఇన్సర్ట్ చేస్తున్నా, షేప్ లో కాదు. ఇక్కడ షేప్ ఉంది, ఇక్కడ ఫ్రేమ్, 2 ఫ్రేమ్లు ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఒక షేప్ తీసుకున్నది, షేప్ ఇది కూడా షేప్ ఇది. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. దీన్ని ఇలా ఇన్సర్ట్ చేస్తున్నా, ఫోటో అనేది ఇన్సర్ట్ అయింది. అవునా? ఇది ఫోటో ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇంకొక ఫోటో ఉంది కదా, దాన్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అయింది. ఇక్కడ ఇంకొకటి ఎలిమెంట్ ఉంది కదా, షేప్ లో తీసుకున్నాను కదా, ఈ ఎలిమెంట్ లో ఈ ఫోటోని తీసుకొచ్చి ఈ ఎలిమెంట్ లో పెడుతున్నాను. చూడండి ఏమవుతుందో చూడండి. ఈ ఫోటో తీసుకొచ్చాను. ఈ ఫోటో తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఎలిమెంట్ లో పెడుతున్నా. చూడండి, నేను ట్రై చేస్తున్నాను, ఎలిమెంట్ లో వెళ్ళట్లేదు, ఇన్సెట్ అవ్వట్లేదు ఎలిమెంట్ లో. ఎందుకంటే నేను తీసుకుంది ఫ్రేమ్ కాదు, షేప్. ఓకేనా? ఫ్రేమ్ కి షేప్ కి ఇదే డిఫరెన్స్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, నాకు అవ్వట్లేదు రావట్లేదు ఇక్కడ, అలా సార్ చేశారు కానీ ఇక్కడ మాకు రావట్లేదు అని అనుకుంటారు. ఓకే, ఇక్కడ ఫ్రేమ్ గా అవ్వదు. కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫ్రేమ్ ని ఒక బోర్డర్ లాగా చేసుకోవచ్చు. ఫోటోకి ఒక బోర్డర్ లాగా చేసుకోవచ్చు. చూడండి, ఒక ఫ్రేమ్ లాగా నేను చేశాను చూడండి. దాని కలర్ మారుస్తున్నాను. అలా ఏదైనా బోర్డర్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి చూడండి. ఓకే, ఒకటి మన ఈ టూల్స్ లో 2 తీసుకున్నాం కదా, రెండిట్లో చిన్న మిస్టేక్ ఒకటి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇది. చాలా అంటే చాలా మంది, నేను చాలా పోస్టర్స్ ఇప్పటికీ చూస్తుంటాను. నాకు ఒక పోస్టర్ వచ్చిందని అంటే ఆ పోస్టర్లు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటనంటే, డబుల్ క్లిక్ చేస్తే ఫోటోని మూవ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటోని మూవ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రేమ్ లోపల మూవ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు డబుల్ క్లిక్ ఇవ్వకుండా మీరు మూవ్ చేస్తే ఫ్రేమ్ మొత్తం మూవ్ అవుతుంది. చూడండి, ఫ్రేమే కదిలిపోతుంది కదా. నేను డబుల్ క్లిక్ ఇస్తే ఫ్రేమ్ కదలలేదు, ఓన్లీ ఫోటో మాత్రమే కదులుతుంది. ఇక్కడ నేను చూడండి ఫోటో కదిలించాను కదా, చూడండి ఫోటో హెడ్ కట్ అయింది. ఫోటో హెడ్ కట్ అయింది. ఇది డబుల్ క్లిక్ ఇచ్చి మళ్ళీ నేను మూవ్ చేస్తే ఫోటోలో ఈ ఫ్రేమ్ లో ఫోటో పర్ఫెక్ట్ గా ఇన్సర్ట్ అయింది. ఇది కూడా చూడండి, ఈ ఫోటో నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్న కార్నర్ లో. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఫ్రేమ్ తీసుకున్నాను కదా, ఈ దీంట్లో కూడా చూడండి హెడ్ కట్ అయింది. డబుల్ క్లిక్ ఇచ్చాను, కిందగా తీసుకున్నాను, ఫోటో అనేది పర్ఫెక్ట్ గా ఇన్సర్ట్ అయింది. ఓకే, ఈ ఫోటోని నేను తీసుకొచ్చేసి ఒక కార్నర్ లో ఇటు తీసుకెళ్తున్నా, సైజ్ తగ్గించుకున్నాను, ఇలా పెట్టేసింది. ఓకే, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఉంది, ఈ ఫోటో ఉంది ఇలా. ఓకే, దీని తర్వాత ఇక్కడ మన ఏదైతే షేప్ ఉందో ఆ షేపు నీకు డూప్లికేట్ తీసుకున్నాం. ఇంకొకటి పైన ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ వస్తాయి అన్నమాట. దీనికి కలర్ చేంజ్ చేసుకో. కలర్ అని ఉంది చూడండి, ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తామో, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు కనిపించట్లేదు, నేను కలర్ మార్దాం అనుకుంటున్నా, ఎలా ఎలా అలా అని మాత్రం అనుకోవద్దు.
షేప్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేయాలని అడుగుతుంది. ఇక్కడ చూడండి, స్టైల్స్, ఫాంట్ స్టైల్స్ డిఫరెంట్ గా అన్ని వచ్చింది చూడండి, ఇవన్నీ హైలైట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ కలర్స్ ఉంది, కలర్ తీసుకుంటున్నాను. లేదనుకుంటే ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేశాను కదా, ఆ ఫోటో అప్లోడ్ చేసిన ఫోటోలో ఇక్కడ కలర్స్ కొన్ని చూపిస్తుంది అనమాట. దాని మ్యాచింగ్ కలర్ చూపిస్తుంది. కావాలనుకుంటే అవైనా మనం తీసుకోవచ్చు. ఇక్కడ లేదనుకుంటే ఇన్బిల్ట్ గా కొన్ని కలర్స్ ఉన్నాయి, ఈ కలర్స్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఓకే, ఇవి షేప్స్ ఇలా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక షేప్ లో తీసుకుంటున్నా, ఎలిమెంట్స్ లోకి వెళ్ళి కొన్ని షేప్స్ తీసుకుంటున్నాను. ఆ షేప్ లో రౌండ్ సర్కిల్ ఒకటి తీసుకుంటున్నాను నేను. ఓకే, రౌండ్ సర్కిల్. అలానే మళ్ళీ ఇంకొక స్టార్ సింబల్ లో ఉన్న తీసుకుంటున్నాను నేను. ఇలా. ఓకే, ఇవన్నీ టూల్స్ ప్రాక్టీస్ చేయండి రేపు మీరు. ఈ టూల్స్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా వచ్చినాయి, ఆ ఫోటో ఇన్సెట్ చేయటం. ఓకేనా, ఇలా చేయండి వీటిని. మీకు క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పారు, జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా చేయండి, అలా చేయండి, ఇది చేయండి అని చెప్తుంటారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నేను క్లియర్ గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఇప్పుడు నేను టెక్స్ట్ లోకి వెళ్ళాను. టెక్స్ట్ లోకి వెళ్ళేసి ఒక టైటిల్ యాడ్ చేస్తున్నా. ఒక యాడ్ హెడ్ లైన్ అని ఉంది. ఒక యాడ్ హెడ్ లైన్ లోకి వెళ్ళేసి ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. నేమ్ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ శ్రీదేవి నేమ్ అనేది పెడుతున్నాను ఒకటి. ఓకేనా, ఒకటి నాకు నేమ్స్ అనేది వచ్చింది. దీన్ని ప్లస్ చేస్తే ఇంకొక పేరు అనేది వస్తుంది. ఇంకా సేమ్ అక్కడైనా ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నవీన్, నవీన్ అని క్లిక్ చేశాను నేను. ఓకే, ఇందాక చెప్పాను కదా బోల్డ్ అనేది ఉంటుంది, బోల్డ్ అవ్వలేదు కదా, బోల్డ్ అనేది చేశాను. ఇక్కడ ఏంటంటే ఫాంట్ చూడండి, ఈ టూల్స్ లో కూడా ఫాంట్ అని చూడండి, ఎఫ్ క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అని ఉంది. ఫాంట్ అనేది, ఫాంట్ క్లిక్ చేసినట్టయితే మన ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏ టైప్ స్టైల్ గా ఫాంట్ కావాలంటే ఆ టైప్ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ బోల్డ్ అని వస్తుంది ఫాంట్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇలా ఫాంట్స్ మన టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత టెక్స్ట్ స్టైల్స్ జస్ట్ కొన్ని ఇన్బిల్ట్, కొన్ని మాత్రమే ఉంటాయి, అన్నింటికి రాదు, కొన్నింటికి ఉంటాయి. జస్ట్ రెండు మూడు చూపిస్తారు మనకి. ఇట్లా కావాలనుకుంటే ఇలా క్లిక్ చేసుకున్నా కూడా మన ఫాంట్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అట్లానే ఫాంట్ సైజ్ అని ఉంది చూడండి. ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంది. నేను అన్ని కింద టూల్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఫాంట్ సైజ్ లో మన సైజ్ కావాలంటే సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఫాంట్ సైజ్ నెంబర్ కూడా పెరుగుతుంది చూడండి. 100కి వచ్చింది. నేను 120కి వెళ్ళాను. ఓకే, ఎండ్కి వచ్చేసాను. 135, 138 వరకు వచ్చేసాను. ఓకే, ఎంత ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు అండి. ఓకే, ఇది ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ లేదు అని అనుకుంటే ఇక్కడ లాస్ట్ లో 38 అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి బ్యాక్ అని అంటే మీకు 50 అని వేస్తున్న ఫాంట్ సైజు 50 ఆటోమేటిక్ పెరుగుతుంది. అలా కాదు అని అనుకుంటే నేమ్ దగ్గర కార్నర్స్ క్లిక్ చేస్తున్నట్లయితే సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కార్నర్స్ ఉంది చూడండి, కార్నర్ క్లిక్ చేస్తే సైజ్ తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది ఫాంట్ సైజ్ తీసుకోవడం. దాని తర్వాత ఫాంట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అని సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ కలర్ కావాలి మీకు డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అలాగే ఫార్మేట్, ఫార్మేట్ మన ఒక ఫాంట్ ని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను. నేను సంథింగ్ ఇంకోటి యాడ్ చేస్తున్నా, టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. నేను యాడ్ చేశాను. ఇది చూడండి, ఇలా టెక్స్ట్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు ఇలా కిందకి మీదకి వెళ్ళిపోతుంటది.
దీన్ని సైడ్ కి డ్రాగ్ చేసుకోండి. ఇందాక చూపించాను కదా, కార్నర్ తగ్గించుకోండి, సైజ్ తగ్గుతుంది. ఓకే, ఇక్కడ 3 లైన్స్ లో ఉంది. ఇక్కడ టెక్స్ట్ 3 లైన్స్ లో ఉన్న టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బి అండ్ లైన్స్ లాగా ఉంది కదా, ఫార్మేట్ అని. ఇది క్లిక్ చేసినట్లయితే ఫార్మేట్ లో మీకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, అయితే ఎండ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, స్టైల్ చూడండి. లైన్స్ మిడిల్ లో ఉండాలా టెక్స్ట్ అనేది చూడండి. మార్జిన్ ఈ విధంగా మనం ఎలా ఉండాలనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక అండర్లైన్ రావాలంటే అండర్లైన్ వస్తుంది మీ టెక్స్ట్ కింద. ఓకే, ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ అనేది టైప్ చేశాను కదా, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అని ఉంది. నేను ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నేను ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ అయ్యిందో ఇది క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. అదే ఆల్రెడీ మనం ఇక్కడ ఫాంట్ ఒక ఫార్మేట్ అని ఇచ్చాం కదా స్టైల్లో, అందుకని మీకు ఇక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ టైం అది చూపిస్తాం మళ్ళీ. ఇందాక ఫార్మేట్ మన ఇక్కడ టెక్స్ట్ స్టైల్ ఇది హెడ్ లైన్ యూజ్ చేసాం కదా, అందుకని మాకు అది రావట్లేదు అక్కడ. నెక్స్ట్ మీకు చూపిస్తాను అది. ఓకే, స్పేసింగ్ ఇక్కడ స్పేస్ లెటర్స్, లెటర్ కి గ్యాప్ ఎంత ఉండాలి అనే స్పేస్ అనేది ఇక్కడ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలానే 3 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్ గ్యాప్ ఎంత ఉండాలి, తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలానే మనం టెక్స్ట్ బాక్స్ ఎలా ఉండాలి, బాక్స్ ఏదైనా వచ్చేసారు ఇక్కడ మెయిన్ అంటే లెటర్ స్పేస్ చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ లెటర్ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది, చూసారా? ఆ గ్యాప్ పెంచుకోవచ్చు అనమాట దీని ద్వారా. అలానే లైన్ 3 లైన్స్ ఉన్నాయి కదా, కింద పైన లైన్స్ ఉన్నాయి కదా, అది కూడా తగ్గించుకోవచ్చు. ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ తగ్గించుకోవచ్చు. గ్యాప్ అందులో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. అలానే ఎఫెక్ట్స్ ఒక టెక్స్ట్ ని ఎఫెక్ట్ లో ఎలా వాడుకోవచ్చు. ఇక్కడ నేను శ్రీదేవ్ అని ఉంది కదా, దాని మీద చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకున్నట్లయితే ఎఫెక్ట్స్ అని ఉంది చూడండి, ఎఫెక్ట్స్ లో షాడో అంటే షాడో వస్తుంది అక్కడ. ఓకేనా, కొంచెం లిఫ్ట్ అయినట్టుగా వస్తుంది చూడండి ఎఫెక్ట్ కొంచెం. లేదనుకుంటే మీకు ఇట్లా బాక్స్ లాగా ఒక లెటర్స్ వస్తుంది చూడండి, ఓవర్ ల్యాప్ అయినట్టు. ఇట్లా స్టైల్స్ ఎఫెక్ట్స్ లో వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ ఇట్లా ఉంటాయి అనమాట. ఓకే, అలానే దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు. యానిమేషన్ ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం లేదు. ఓకేనా, ప్లస్ ట్రాన్స్పరెన్సీ అని ఉంది. వాటర్ మార్క్ లాగా కావాలంటే వాటర్ మార్క్ లాగా ఇది చేసుకోవచ్చు. దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు వరకు చెప్పినాయి అనమాట. ఒక పోస్టర్ కి కావాల్సిన ఎలిమెంట్స్, టూల్స్. ఈ టూల్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఆ అద్భుతమైన ఒక డిజైన్ మనం తయారు చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనం మార్చుకోవచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసుకుని ఏమైనా ఉంటే నేను చేసి ఉన్నాను కాబట్టి చూపిస్తున్నా. ఓకే, ఇది ఒక పోస్టర్ ఉంది, దాన్ని క్లిక్ చేశాను అప్లోడ్ లో, నేను తీసుకొచ్చాను, ఇక్కడ నేను సెట్ చేశాను. ఓకే, ఇక్కడ సెట్ చేసిన తర్వాత మోర్ లోకి వెళ్తే సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. సెండ్ టు బ్యాక్ అని వస్తుంది, నేను సెండ్ చేశాను, బ్యాక్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను, ఆ బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. నేను ఇక్కడికి వెళ్ళి ఇందాక మీకు ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి షేప్ అని చెప్పాను కదా, ఈ షేప్ ని తీసుకొచ్చినట్లయితే ఇది క్లిక్ చేసేసి షేప్ దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ సైజ్ సెట్ చేసుకుంటున్నాను, ఎంత కావాలంత. ఇక కలర్ చేంజ్ చేస్తున్నాను, వైట్ కలర్ ఇచ్చాను. వైట్ కలర్ ఇచ్చేస్తే నాకు జస్ట్ టెస్ట్ అనేది హైలైట్ అవుతుంది. ఆ నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కి
కలర్ కి సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. కొంచెం ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఎవరైతే పేరు ఉంది చూడండి, ఇక్కడ పర్సన్ ఉన్నారు కదా, తన పేరు ఇక్కడ ఇస్తున్నా నేను. కుమాన్ ఇచ్చాను ఎగ్జాంపుల్ గా. ఓకే, ఆ పేరు అనేది కనిపించట్లేదు, ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఎఫెక్ట్ లోకి వెళ్ళాను. ఎఫెక్ట్ లోకి వెళ్ళి లాస్ట్ లో బ్యాక్గ్రౌండ్ అని ఉంది, అది క్లిక్ చేశాను. ఒక పేరు అనేది వచ్చింది, ఈ పేరు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాను. పేరు అనేది కనిపిస్తుంది. ఇట్లా ఒక పోస్టర్ మనం డిఫరెంట్ గా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రోజు కేవలం నేను పోస్టర్ ఎలా చేయాలో నేర్పించలేదు మీకు. ఓకేనా, ఓన్లీ ఓన్లీ ఏం నేర్పించాను చెప్పండి, నాకు వాయిస్ రావాలి, మీ వాయిస్. టూల్స్ టూల్స్, ఓన్లీ టూల్స్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఓకే, నిన్ను పోస్టర్ నేర్పించలా, నాకు పోస్టర్ వచ్చిందని మాత్రం అనుకోకండి. ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా రావాలంటే పోస్టర్ టూల్స్ అని తెలుసుకొని ఉంటేనే మీకు పోస్టర్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెషన్ లో మీకు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఓకే, అవి మన గ్రూప్ లో పెట్టండి. ఫైనల్ గ్రూప్ లో నేను అక్కడ మీకు పోస్టర్ ని ఎలా క్రియేట్ చేయాలో చాలా ఎఫెక్టివ్ గా ఉండేలాగా నేను మీకు పోస్టర్ ని చూపించడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉంది ఇవాళ సెషన్? లక్ష్మి గారు ఏమంటున్నారు? టూల్స్ గురించి తెలుసుకుంటే కొంచెం అర్థమైంది సార్. టూల్స్ ఓకే, నాకు డౌట్స్ ఉంటే చెప్పండి. ఫార్మేట్ లో 3 లైన్స్ ఉంటాయి కదా, ఆ, అందులో మనకి ఫస్ట్ లైన్ తో అవసరం లేదు, సెకండ్ గానీ థర్డ్ గానీ మార్చాలి అంటే అది అప్పుడు సపరేట్ గా ఎలా తీసుకోవాలి. టెక్స్ట్ సపరేట్ గా తీసుకోవాల్సింది. ఆహా. మీరు డెస్క్టాప్ లో చేస్తే మాత్రం మనం కొంచెం అవకాశం ఉంటుంది. కానీ మీరు సపరేట్ గా తీసుకునేటప్పుడు దానికి లైన్స్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ డెస్క్టాప్ కి మేజర్ చేంజెస్ ఉంటాయా, లేదా ఏదైనా? ఏమంటున్నారు వెంకటేశ్వరరావు గారు? మనం ల్యాప్టాప్ లో చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ, మొబైల్ దానికి ల్యాప్టాప్ కి ఏమైనా తేడా ఉంటుందా ఈ టూల్స్? అవునండి, మొబైల్ కి ల్యాప్టాప్ కి టూల్స్ తేడా అనేది ఏమి ఉండదు, సేమ్ టూల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే డెస్క్టాప్ వెర్షన్ లోనే హారిజెంటల్ లో అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. మొబైల్ కాబట్టి వర్టికల్ గా మనకి షార్ట్ గా కొంచెం ఇలా కనిపిస్తుంటాయి. ఇందాక మనం చూసాం కదా, టూల్స్ సేమే. టూల్స్ యాజ్ ఇట్ సేమ్ ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ మొబైల్ లో చేసిన డిజైన్ డెస్క్టాప్ లో కూడా సేమ్ ఉంటుంది, అక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఇంకా డౌట్స్? ఇందాక మేడం ఆన్ చేశారు, ఎవరు, మణి గారా? మ్యామ్ అడగండి మ్యామ్. ఇందాక నుంచి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, మీ వాయిస్ రావట్లేదు. నమస్తే అండి. నమస్తే మ్యామ్, చెప్పండి, నమస్తే. ఏం అడగాలనుకుంటున్నారు? ఈరోజు ఏమీ లేదు, టూల్స్ అన్ని చెప్పారు కదా, వాటిని యూజ్ చేస్తే గానీ అవి ఎక్కడ ఎలా ప్రజెంట్ చేయాలనేది తెలియదు మాకు. మీకు ఇప్పుడు ఏమైనా అర్థమైంది, క్లారిటీ వచ్చిందా? ఓకే సార్, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి క్యాన్వా డౌన్లోడ్ చేశాను, ఓకే, అది ఓపెన్ చేస్తుంటే కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్, కంటిన్యూ అనదర్ వే అంటుంది. ఇది ఏంట్లో చేయాలి సార్? అది మీకు వచ్చేసి మీరు గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి సార్. జీమెయిల్ తో. జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఉంటే దాని ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. మెయిల్ ఉంది, మెయిల్ ద్వారా లాగిన్ అవ్వమంటారు సార్? మీ మెయిల్ ఉంది కదా, మెయిల్ ఒకసారి లాగిన్ అవ్వాలి. ఓకే ఓకే సార్. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మీ పేరు మీద.
ఓకే సార్, అట్లా థ్యాంక్ యూ సార్. ఇంకెనీ డౌట్స్? హ్యాపీ ఈవినింగ్ సార్ సార్. ఇప్పుడు లాస్ట్ లో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టారు కదా సార్, ఆ చేతులది, అవును అది ఒక్కసారి చూసా సార్ బ్యాక్గ్రౌండ్ లో. సార్, అది ఇంకా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం మనం. ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ఆల్రెడీ నేను ఇన్బిల్ట్ అప్లోడ్ చేసుకున్నాను. మన ఫోన్ ఓకే లోనో సార్. డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేసి పెట్టుకొని ఉన్నది. దాన్ని తీసుకొచ్చేసి మీకు చూపించాను అంతే నేను ఇక్కడ. అదే సార్ బ్యాక్ లో పెట్టారు కదా, దాన్ని ఎట్లా పెట్టాలని బ్యాక్గ్రౌండ్ లో పెట్టారు కదా. సార్ అదే సార్ నేను చెప్తుంది. మీకు ఓకే. బ్యాక్గ్రౌండ్ మీకు అప్లోడ్ అని ఉంది కదా, అవునవును సార్. అప్లోడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. మీ ఫోన్ లో కానీ గూగుల్లో కానీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉంటారు కదా. అవునవును దాన్ని సార్. సెలెక్ట్ చేస్తే అది అప్లోడ్ అవుతుంది. అది అప్లోడ్ అయిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ లో కూడా డ్రాగ్ చేసుకోవాలి దాన్ని. సబ్జెక్టు అది ఇక్కడ ఇప్పుడు కాదు కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు. నేను యాక్చువల్లీ ఓకే నేను దాన్ని ఓవర్లాప్ చేయదలుచుకోలేదు నేను. ఓకే, సరే ఇదే సరే బ్యాక్గ్రౌండ్ గురించి నెక్స్ట్ క్లాస్ లో ఉంటది, అప్పుడు చెప్తాను. ఓన్లీ ఇక్కడ టూల్స్ సరే మాత్రం మీరు ప్రాక్టీస్ ఈ రోజుకి. మీకు దయాకర్ గారు చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ నేను స్టార్టింగ్ నుంచి లేను, వీడియో రూపకంగా ఏమన్నా ఉంటుందా సార్ క్లాస్? సార్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వీడియో రూపంలో క్లాస్ ఇవ్వాలనుకుంటే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. ఈరోజు సార్ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒకసారి అడగండి, ఈ రోజు సెషన్ అర్థమైందా లేదా. వాళ్ళ దగ్గర నుంచి హ్యాపీ ఫీడ్బ్యాక్ ఈవినింగ్ సార్. తీసుకోండి. అర్థమైంది, బాగా అర్థమైంది. మాలో లోపం ఉండాలి కానీ మీలో ఏం లోపం లేదు, చాలా క్లియర్ గా చెప్పారు సార్. నీ లోపాల గురించి మాట్లాడలేదు మ్యామ్, అది మనం నేర్చుకోవడం, అది అప్డేట్ అవ్వడం కోసం. నేర్చుకునే ఓకేనా? దాంట్లో ఓకే మాలో అయితే లోపం ఉంటుంది కానీ. ఓకే రైట్. ఓకే, లోపాలు ఉన్నబట్టే నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చినాం. ఓకేనా, నాలో లోపం అదే ఉంది సార్. కాబట్టి నేను నేర్చుకొని వచ్చినా ఇప్పుడు మీకు అవును సార్. చెప్పగలుగుతున్నా. మా ఓకే నేర్చుకుంటాంలో ఏదైనా లోపం ఉండొచ్చు మీది. రైట్. సార్, ఏదైతే మీరు దయాకర్ గారు మీరు జాయిన్ అయ్యారు సార్ కదా, మళ్ళీ రేపు ప్రాక్టీస్ సెషన్ ఏదైనా పెట్టుకోండి. మీరు చూడండి, రేపు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ మీకు ప్రాక్టీస్ సెషన్ కి రండి. ఓకేనా, మీకు టూల్స్ గురించి ఏమైనా ఉంటే ఇది కూడా ఏంటంటే మేము చెప్పాం, మీకు డౌట్స్ వస్తే క్లారిటీ. ఓకేనా, ఓకే సార్. సుబ్బారావు గారు ఏదో రికార్డెడ్ ఉంటుంది ఇక్కడ, మాట్లాడాలనుకుంటున్నారు. నేను రికార్డెడ్ ఉంటుంది. కాకపోతే మీరు రికార్డెడ్ ఇస్తే అది ఎవరు చూడరు. నేను ఇచ్చానంటే ఇచ్చాను, అది ఎక్కడ మీకు స్టోర్ రూమ్ లో పెట్టేస్తారు అది. అట్లేం లేదు సార్, ఓకే, కొంతమంది మీకు దానివల్ల డబ్బులు నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ల్యాప్టాప్ ఓపెన్ చేసాం. ఓకే, అది సార్ నేను ల్యాప్టాప్ అయితే మీరు నెక్స్ట్ టైం లోకి వస్తా. ఓకేనా, ఓకే 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 ఓకే. ఇప్పుడు ఓన్లీ ఊరికే మొబైల్ లో చూపించాను ఈ రోజు. ఓకే సార్, చెప్పండి సుబ్బారావు గారు. మొబైల్లో రాసి అదే అదే సార్ చెప్పండి, పర్లేదు చెప్పండి. ఫ్రేమ్స్ దగ్గర ఫోటో అనేది ఎట్లా యాడ్ చేశారు సార్? ఏం మ్యామ్? ఫ్రేమ్స్, ఫొటోస్. ఓకే రైట్, నేను చూపిస్తాను చూడండి. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. చూపిస్తాను, 1 సెకండ్ చూపిస్తాను చూడండి. ఓకే ఓకే. నేను క్యాన్వాలోకి వెళ్ళాను. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సార్. ఇందాక దయాకర్ గారు చూడండి, మళ్ళీ ఒకసారి మీకోసం వన్స్ నేను రిపీట్ చేస్తాను ఇవాళ టూల్స్ చెప్పిన వాటి గురించి. సార్ ఓన్లీ ఈ రోజు టూల్స్ మాత్రం చెప్పాం దయాకర్ గారు. టూల్స్ మాత్రమే చెప్పాము. ఓకే, ఆ టూల్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూల్స్ ఏంటంటే మనం ఒకటి న్యూ ఫ్రేమ్ తీసుకున్నామండి, కస్టమ్ సైజ్ ఒకటి తీసుకున్నాం. కస్టమ్ సైజ్ లోకి వెళ్ళిన తర్వాత రేపు చెప్తాను కస్టమ్ సైజ్ ఎలా తీసుకున్నాం అనేది మీకు చెప్తాను రేపు. ఓకే, ఇప్పుడు తీసుకున్న దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా కింద లెఫ్ట్ సైడ్, అది నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చాయి. ఈ ఎలిమెంట్స్ గురించి చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలిమెంట్స్ లో షేప్స్ అండ్
ఫ్రేమ్స్ అని ఉన్నాయి. ఈ రెండింటి మీద ఎక్కువ చూపించాను నేను. యాక్చువల్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ మనకి ఎప్పుడు యూజ్ అవుతా తర్వాత చూద్దామని. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. షేప్స్ అండ్ ఫ్రేమ్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం జనరల్ గా. ఓకేనా? ఈ రెండింటి గురించి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఫ్రేమ్స్ తీసుకున్నాను నేను. ఓకే సార్. ఈ ఫ్రేమ్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఫ్రేమ్స్ లో నేను ఒక ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇక్కడ ఇది ఒక ఫ్రేమ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్ గా. ఓకే, ప్లస్ ఇంకోటి షేప్ అనేది తీసుకున్నాను. షేప్ కావాలి అంటే మళ్ళీ ప్లస్ గుర్తుకు వెళ్ళాలా సార్? ప్లస్ కి వెళ్ళాలండి, మళ్ళీ ప్లస్ కి వెళ్ళాలి, ఎలిమెంట్స్ లోకి వెళ్ళాలి. షేప్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి కనిపిస్తుందండి రీసెంట్లీ యూజ్డ్ షేప్స్, గ్రాఫిక్స్, ఏ ఇమేజ్ జనరేటర్, ఇలా డిఫరెంట్ గా కనిపిస్తుంటాయి మనకి, వీడియోస్, ఫొటోస్ అని. ఓకేనా? కిందికి వెళ్తే ఫ్రేమ్, గ్రిడ్ అని కనిపిస్తుంటది. ఓకే, దీంట్లో ఒక గ్రిడ్ లోకి వెళ్ళండి. గ్రిడ్ చూడండి, సియాల్ అని ఉంది కదా, దీంట్లో మన నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటే కూడా దీన్ని ఈ ఫ్రేమ్లలో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇది బాగా మీకు అన్ని బాగా తెలిసినప్పుడు దీని గురించి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, దీన్ని మనం టచ్ చేయొచ్చు. మీరు చెప్పారా సార్? చెప్పలే. మ్యామ్, గ్రిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా సార్? ఫ్రేమ్, షేప్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు. గ్రిడ్ గురించి నేను ఎందుకు చెప్పలేదు అంటే, ఇవన్నిటి గురించి తెలుసున్న తర్వాత గ్రిడ్ అనేది ఎలా యూజ్ చేయాలో మీకు బాగా అర్థం అవుతుంది అని చెప్పాను. గ్రిడ్ అనేది ఎలా అనేది బాగా అర్థం అవుతుంది అని చెప్పాను. అన్ని ఒకే రోజు అయినా కూడా ఇబ్బంది ఏమి ఇక్కడ షేప్ అనేది తీసుకున్నాను. ఓకే, గ్రిడ్ అనేది ఇక్కడ మీకు ఎలా ఇన్సర్ట్ చేశారు అన్నారు కదా మ్యామ్. అవును సార్. ఇప్పుడు నేను ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను. ప్లస్ లోకి వెళ్ళాను, ప్లస్ లోకి వెళ్ళి అప్లోడ్ లోకి వెళ్ళాను. ఓకే, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను. ఫోటో సెలెక్ట్ చేస్తే పైన వచ్చింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, పైన వచ్చింది కదా, కనిపిస్తుందా? ఇక్కడ రాగానే దీన్ని నేను డ్రాగ్ చేశాను. ఎక్కడైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ లోకి నెట్టేసాను. నేను ఫోటోని ఫ్రేమ్ లోకి నెట్టేసాను, అందులోకి ఇన్సర్ట్ అయిపోయింది, ఆటోమేటిక్ ఇన్సర్ట్ అయిపోయింది. అర్థమైందా మేడం? లేదు, రాలేదండి. మీకు ఫ్రేమ్ వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు నవ్వు ఓకే వచ్చింది. అప్లోడ్ లోకి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారా? చేశాను సార్. ఫోటోని తీసుకొచ్చి దీంట్లో నెట్టేసేయండి అక్కడ దాని మీదకి, మీకు అయిపోతుంది. వేసాను. ఓకే, అందులో ఇన్సర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఇన్సర్ట్ అయింది, అది అంతే. అక్కడ అంతకుముందు ప్లస్ డిలీట్ ఉన్నాయి కమ్మా. అక్కడ